సమీపింపరాని తేజస్సునందు వసించు దేవా. You're so close to us, O Lord. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే. శ్రీమంతుడా సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే. శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 ఆరాధనా. మన చేతులన్నీ ఆయన వైపు చాపి ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఇంకొంచెం బిగ్గరగా అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు చక్కని పాటలు ఆరాధనలు ప్రభు నామాన్ని గణపరిచాం. ఈ సమయంలో వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం చూద్దాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఈరోజు మన ధ్యానాంశం తండ్రి, ఫాదర్ గురించి నేర్చుకుందాం. దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారికి వందనాలు. ఈ నూతన దినమును మా జీవితంలో మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా పాటలు ఆరాధన నా ప్రభాలో మేము ఉండడానికి సహాయం చేశారు. ఈ వాక్యం వింటుండగా నా ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఈ రోజంతా కూడా మీరు మాకు తోడుగా ఉండండి. ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనా పోరాటంలో ఏకీభవించారో వారిని, వారి కుటుంబాలను దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరని వాక్యం సెలవిస్తోంది. ఈరోజు మన తండ్రి ఎలాంటి వాడంటే పరిపూర్ణుడైన దేవుడు. మన కొరకు సమస్తాన్ని కూడా ఆయన సృష్టించిన దేవుడిగా ఉంటున్నారు. మాటతో ఆయన సమస్తమును సృష్టించాడు. ఆయన పరిపూర్ణమైన కార్యాలు చేసే దేవుడు. చిన్న చిన్న కార్యాలు, సగం సగం కార్యాలు చేసే దేవుడు కాదు మన దేవుడు. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మనము ఆయన పిల్లలుగా ఉన్న మనము కూడా పరిపూర్ణంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మన పరలోకపు తండ్రి ఎలాంటి దేవుడు అంటే మొదటిగా చూచే దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని అంటున్నాడు.
మనుషులు మనం చూస్తున్నప్పుడు మన సత్క్రియలు, మన మంచి పనులు చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం మంచి పనులు చేస్తామో మన పరలోకపు తండ్రిని పోలి మనం జీవిస్తాం. మన పిల్లలు మనలాగే ఉండాలని ఏ విధంగా అయితే కోరుకుంటామో మన పరలోకపు తండ్రి కూడా ఆయనలాగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. మన పరలోకపు తండ్రి మనము సత్క్రియలు చేయాలని కోరుకుంటున్నారు. మన సత్క్రియలను చూచి పరలోకమందున్న మన తండ్రిని మహిమపరిచినట్లు మనము వారి ఎదుట వెలుగును ప్రకాశించేవారిగా ఉండాలి. యోహాను సువార్త 15:8 చూసినట్లయితే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును అంటున్నాడు. మనం ఫలించడం ద్వారా దేవునికే మహిమ కలుగుతుంది. ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నాం మనం అని చూసినట్లయితే మనము వెలుగు ఫలాలు ఫలించేవారిగా ఉండాలి. వెలుగు ఫలాలు ఏంటి అనంటే మంచితనము, నీతి, సత్యము, ఈ ఫలం మనం ఫలించేవారిగా ఉండాలి. ఆత్మఫలం గలతీ 5:22 చూసినట్లయితే ఆత్మఫలము ఫలించేవారిగా ఉండాలి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికం, ఆశా నిగ్రహము. మన పరలోకపు తండ్రి చూస్తున్నాడు మనల్ని, ప్రతి నిమిషం కూడా మనల్ని కాపాడుతున్నాడు. కునుకక నిద్రపోక దివారాత్రములు మనల్ని కాపాడే దేవుడిగా ఉంటున్నారు. ఈ లోకంలో మనల్ని చాలామంది పట్టించుకోవచ్చు, మన సొంత వారు మనల్ని పట్టించుకోరు. కానీ యేసయ్య మాత్రం నిత్యము మనల్ని పట్టించుకుంటూ మనం ఎలా ఉన్నాము, ఏం చేస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం అనేది చూస్తున్నారు. మత్తయి సువార్త 6:1 చూసినట్లయితే మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మనము మనుషులకు కనబడవాలని నీతి కార్యాలు చేయడం కాదు, ఎవరో చూస్తున్నారు అని మనము నీతి కార్యాలు చేయక్కర్లేదు. కానీ మనల్ని చూస్తున్న దేవుడు మన దేవుడు, మన కన్న తండ్రి, మన సృష్టించాడు ఆయన. మనల్ని పాపం నుంచి, శాపం నుంచి మనల్ని తప్పించి ఆయన ఉచితమైన రక్షణ మనకిచ్చి మనము సత్క్రియలు చేసేవారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. మనుషుల ఎదుట క్రియలు కనబడాలని కాదు, దేవుడు చూస్తున్నాడని మనం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు దేవుడు తగిన ఫలాన్ని మనకి దయచేస్తారు. మత్తయి సువార్త 6:2 చూస్తే కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఓదింపవద్దు. నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. నువ్వు ధర్మం చేసినప్పుడు, నీతి కార్యములు చేసినప్పుడు ఎవరో చూస్తున్నారని మనుషులకు కనబడాలని చేయొద్దు. ధర్మం చేసినప్పుడు ఎవరికైనా సహాయం చేస్తుంటే వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలని మన పేరు కోసం మనం చేయక్కర్లేదు. మన పరమ తండ్రి అయిన దేవుడు మనల్ని చూస్తున్నాడు. మన తండ్రి చూచే దేవుడు. మనము ధర్మం చేసినప్పుడు రహస్యంగా చేయాలి. ఎవరికన్నా హెల్ప్ చేస్తున్నాము, ఎవరికన్నా సహాయం చేస్తున్నాము అంటే బైబిల్ ఏముందంటే ఒక చేత్తో చేసేది ఇంకో చేయి కూడా తెలియకుండా అంత జాగ్రత్తగా చేయాలి. మరి మనం ఎవరో చూస్తున్నామని మనుషుల కొరకు చేస్తున్నామా? ఒక్కసారి ఉదయకాల సమయంలో ఆలోచించుకుందామా? మన తండ్రి మనం చూస్తున్నాడు కాబట్టి మనము చేసేది మన తండ్రి చూస్తున్నాడని చాలా జాగ్రత్తగా చేసేవారిగా ఉండాలి. ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ఆయన మనల్ని దీవించే దేవుడు. మనం ఎలా చేస్తున్నాం, ఎలా హెల్ప్ చేస్తున్నాం అనేది ఆయన చూస్తున్నారు. అదే మత్తయి సువార్త 6:6 చూస్తే నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. చూచే తండ్రి ఆయన మనల్ని చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడంటే నువ్వు ప్రార్థన ఎలా చేస్తున్నావు అని చూస్తున్నాడు, నువ్వు ధర్మం ఎలా చేస్తున్నావు అని చూస్తున్నాడు, నువ్వు ఏ విధంగా ఉపవాసం ఉంటున్నావు అని చూస్తున్నాడు. మనుషులు చూడాలి నేను ఫాస్టింగ్ ఉంటున్నానని వాళ్ళ కొరకు వాళ్ళు చూడాలన్నట్టుగా చేయొద్దు. మన పరమ తండ్రి మన ప్రార్థన వింటున్నాడని, మన ప్రార్థనకు జవాబు ఇస్తాడని మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. రహస్యమందున తండ్రికి నువ్వు వెళ్ళి రహస్యంగా ఆయనకి మొరపెట్టాలి. కొన్నిసార్లు సంఘంలో ప్రార్థన చేసినప్పుడు ఏవేవో అంశాలు పెట్టి ప్రార్థన చేస్తాం. ఎక్కడ ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియాలి. అక్కడ వ్యక్తిగత ప్రార్థన వేరేగా ఉంటుంది. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేయి, నీకేం కావాలో నీ రహస్యమందున దేవునికి రహస్యంగా మొరపెట్టు. ఎవరో చూస్తున్నారని మంచి మాటలు చెబుతూ ప్రార్థన చేయక్కర్లేదండి. మన ప్రార్థన దేవుడు వింటున్నాడు. మన తండ్రి ఆయన మన కన్న తండ్రి. రెండోదిగా చూసినట్లయితే పోషించే తండ్రి. మత్తయి సువార్త 6:26 చూస్తే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించినాడు, వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని అంటున్నాడు. ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు, వాటికంటే శ్రేష్టమైన మనల్ని కూడా ఆయన పోషిస్తున్నాడు. ఎప్పుడైతే పరలోకపు తండ్రిని మనము తండ్రిగా కలిగి ఉన్నామో అప్పుడు ఆయన మనల్ని చూస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మనల్ని
పోషిస్తున్నాడు. ఏలియాను కెరీతు వాగు దగ్గర కాకుల ద్వారా పోషించాడు. కరువు కాలంలో వర్షం లేవు, పంటలు లేవు, సమృద్ధి లేదు, ఏది లేదు. అంత భయంకరమైన కరువు టైంలో ఏలియాను కెరీతు వాగు దగ్గర కాకుల ద్వారా పోషించిన దేవుడు. సారేపతు విధవరాలిని కరువు కాలంలో ఆమెను దేవుడు పోషించాడు. ఏ విధంగా పోషించాడంటే తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె కూడా తరిగిపోలేదు. కరువు కాలం అంతా కూడా దేవుడు ఆమెను పోషించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు మనల్ని కూడా ఆయన పోషిస్తున్నాడు. ఈరోజు ఏదేదో కట్టాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, చాలా బిల్స్ ఉన్నాయి, చాలా పే చేయాల్సినవి ఉన్నాయని ఆలోచిస్తున్నావా? అయితే ఆయన మనల్ని పోషిస్తాడు. ఆయన మన అవసరతలు తీరుస్తాడు. ఆయన మన పరలోకపు తండ్రి మనల్ని చూస్తున్నాడు. మన కష్టంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టిరి, వారిని ఆయన విడిపించాడు. ఉదయకాల సమయంలో ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? అది ఏదైనా కానీ దేవుడు మన అవసరతలు తీరుస్తాడు. ఏ విషయంలో కూడా కంగారు పడొద్దు, ఏ విషయంలో కూడా ఆందోళన చెందవద్దు. ఈ నెలంతా ఎలా గడవాలని ఆందోళన చెందవద్దు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించి దేవుని మీద ఆధారపడు. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతికినప్పుడు అవన్నీ కూడా నీకు ఇస్తానని చెప్తున్న దేవుడు మనల్ని ఆయన పోషిస్తాడు. ఆకాశ పక్షుల విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు కదా, వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే శ్రేష్టమైన మనల్ని కూడా ఆయన పోషించే దేవుడు. మన దేవుడు పోషిస్తాడండి. మనల్ని చూస్తున్నాడు. నన్ను ఎవరు చూడట్లేదని నువ్వు బాధపడొద్దు. నిత్యము నిన్ను, నన్ను, మనలందరినీ కూడా ఆయన కనిపెట్టుకుని చూస్తూ ఉన్నాడు. 3 దినాలు జనసమూహము ఏం చేస్తున్నారంటే దేవుడు ఏం చెప్తున్నారా అని దేవుడి మాటలు వింటూనే ఉన్నారు. 3 రోజులు అయిపోయింది, వాళ్ళకి ఆకలి తెలియట్లేదు. ఆ టైంలో అక్కడున్న 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని వాటిని రెండింటిని పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అక్కడ పంచిపెట్టినప్పుడు ఆ 2 చేపలు 5 రొట్టెలు 5,000 మంది తిన్నారు. ఎంత కష్టం అండి. మన ఇంటికి అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ మంది వస్తేనే మన ఇంట్లో ఫుడ్ సరిపోక ఎంతో కంగారు పడుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఆ రెండింటిని పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అనేక మందికి పంచినప్పుడు ఇంకా మిగిలి ఉండేను. ఇంకా 12 గంపలు మిగిలినాయండి. ఎంత అద్భుతం కదా. మనం దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆయన మీద ఆధారపడితే చాలండి. ఆయన మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆయన చూడడం మాత్రమే కాదు, నిత్యము పోషించే దేవుడుగా ఉంటున్నాడు. లూకాసు వార్త 6:36 చూస్తే మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి అంటున్నాడు. మన దేవుడు కనికరము గల తండ్రి. మొదటిగా చూచే తండ్రి, రెండోది పోషించే తండ్రి, మూడోది కనికరము గల తండ్రి. హల్లెలూయా. మన దేవుడు మనం చూసి కనికరపడుతున్నాడు. మనం ఇబ్బందుల్లో ఉన్నామని, మనం అనారోగ్యంలో ఉన్నామని, మన సమస్యల్లో ఉంటే మనం చూసి కనికరపడుతున్నాడు. మనుషులైతే సంతోషపడతారు బాధలో ఉంటే, కానీ మన దేవుడు మనం చూచి కనికరపడుతున్నాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో సంచారం చేసినప్పుడు ఆయన జీవించిన టైంలో అనేక మంది రోగులు, వ్యాధిగ్రస్తులు, బలహీనులు, దెయ్యాలు పట్టినవారు, కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు, భయంకరమైన రోగాలతో పీడింపబడుతున్నవారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే వారిని చూచి ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి బాగు చేస్తున్న దేవుడు. ఆయన కనికరపడే దేవుడు అండి. అందుకని మత్తయి సువార్త 5 అంటున్నాడు కదా, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. నీవు ఎవరి మీద అయితే కనికరం చూపిస్తున్నావో, నువ్వు ఎవరి మీద అయితే జాలి పడుతున్నావో, అంతకంటే ఎక్కువగా మన దేవుడు మనలను చూచి కనికరపడుతున్నాడు. కనికరపడి ఏం చేస్తున్నాడంటే మన సమస్యల నుంచి ఆయన విడిపిస్తున్నాడు. మత్తయి సువార్త 5:21 చూస్తే అక్కడ ఒక కానాను స్త్రీ వస్తుంది. కానాను స్త్రీ వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని కేకలు వేస్తూ ఉంది. ప్రభువా నన్ను కరుణించు అని కేకలు వేసినప్పుడు యేసు ప్రభువారు ఆమెను చూచి గొప్ప కార్యం చేశారు. ఆమె కుమార్తెను స్వస్థపరిచాడు. ఈరోజు నీవు దేవుని అడుగుతున్నావా? ఉదయకాల సమయంలో దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని అడుగుతున్నావా? ఆయన కరుణించి కనికరం చూపిస్తాడు. ఆయన దగ్గరికి రోగులు వచ్చినప్పుడు కనికరపడి చేయి చాపి వారిని ముట్టి బాగు చేస్తున్న దేవుడుగా మన దేవుడు ఉంటున్నారు. జాలిగల తండ్రి అండి మన తండ్రి. కీర్తనలు 103:13 చూస్తున్నట్లయితే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడుతున్నాడు. తండ్రి కుమారుని చూసి జాలిపడుతున్నట్టు పరలోకపు తండ్రి మనల్ని చూసి జాలిపడుతున్నాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనము పరలోకపు తండ్రికి కుమారులము కుమార్తెలమై ఉన్నాము. ఆయన మనం చూసి జాలిపడుతున్నాడు, కనికరపడుతున్నాడు. ఏ సమస్యలో ఉన్నావు ఉదయకాల సమయంలో, ఎంత ఇబ్బందిలో ఉన్నావు,
ఇతరులకి చెప్పుకోలేని సమస్యల్లో నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడమ్మా, నీతోనే మాట్లాడుతున్నాడు సహోదరుడా. ఆయన నీ ఎంత జాలి చూపిస్తున్నాడు. బైబిల్లో ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు ఒక చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడంటే, తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చేసే, నేను వెళ్ళిపోతాను అని అంటే, వద్దు నాయనా, నువ్వు చిన్నవాడివి, నీకేం తెలియదు అని అంటే, లేదు నా ఆస్తి నాకు ఇచ్చే అని తండ్రిని అడిగినప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే, ఎంత చెప్పినా వినని కుమారుని చూసి ఉన్న ఆస్తి పంచి చిన్న కుమారుడికి ఇచ్చేస్తాడు. ఆ చిన్న కుమారుడు దూరదేశం వెళ్ళిపోతాడు. ఆస్తి ఉన్నంతసేపు, డబ్బులు ఉన్నంతసేపు ఫ్రెండ్స్ ఉన్నారు. తర్వాత నెమ్మదిగా ఫ్రెండ్స్ అందరూ దూరం అయిపోయారు. ఇప్పుడు తను దిక్కులేని పరిస్థితిలోకి వచ్చేసాడు. తినడానికి కూడా ఆహారం లేదు. భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. పందులు తినే పొట్టు తినడానికి కూడా ఇష్టపడ్డాడు. కానీ అది కూడా దొరకని పరిస్థితిలో ఆ కుమారుడికి ఏం గుర్తొచ్చిందో తెలుసా? తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. ఎప్పుడైతే తండ్రి ఇల్లు గుర్తొచ్చిందో వెంటనే బాధపడుతూ, తండ్రి నీ దగ్గర పనివాడగానే ఉంటాను అని, నా తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతానని పశ్చాత్తాప హృదయంతో తిరిగి వస్తూ ఉంటే దూరం నుంచి కుమారుణ్ణి జాలిపడి కనికరపడి దూరం నుండే భయంకరమైన వాసనతో, స్నానం లేదు ఏమి లేదు, రిక్తుడుగా భయంకరమైన స్థితిలో ఉన్న కుమారుడు దగ్గరికి వెళ్ళి ఆ తండ్రి తన హృదయానికి ఆ కుమారుని హత్తుకున్నాడు. మన తండ్రి జాలిగల దేవుడు అండి, ప్రేమగల దేవుడు. ఎంత మురికిలో ఉన్నా, ఎంత పాపములో ఉన్నా ఈరోజు మనల్ని ఆయన హత్తుకుని, మనల్ని ఆయన దగ్గర తీసుకుని, మనల్ని క్షమించి తను నీతి వస్త్రాలు ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. ఆయన్ని తండ్రిగా కలిగి ఉంటే మనం ధన్యులము. ఆయనకు బిడ్డలుగా, ఆయనకు కుమారులుగా, ఆయన కుమార్తెలుగా జీవించినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడండి. ఈరోజు మన ధ్యాన అంశంలో తండ్రి అనే అంశంలో 3 విషయాలు చూసాం కదా. 1 చూచే తండ్రి అని, 2 పోషించే తండ్రి అని, 3 కనికరం గల తండ్రి అని చూస్తున్నాం. ఆ కనికరములో నుండి జాలి పుట్టించి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తిరిగి వచ్చాడో, ఈరోజు ఇంకా తప్పిపోయినావా, ఇంకా దూరంగా ఉన్నావా, ఆయన దగ్గరికి రా. ఆయన నిన్ను హత్తుకుంటాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను తన కుమార్తెగా కుమారుడిగా చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆయన దగ్గరికి రావడానికి? ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చావో పశ్చాత్తాప హృదయంతో, ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను కడిగయ్యా, నేను నీ బిడ్డగా చేసుకోయ్యా, నువ్వు నన్ను పోషిస్తున్నావు, నువ్వు నన్ను చూస్తున్నావు, నా మీద కనికరం పడుతున్నావు, ఎన్నోసార్లు నేను దూరం అయిపోయానయ్యా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగినట్లయితే దేవుడు ఆ తప్పిపోయిన కుమారుని తండ్రి ఏ విధంగా అయితే దగ్గర తీసుకున్నాడో ఈరోజు నిన్ను నన్ను కూడా దగ్గర తీసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు తలపోస్తూ, ప్రభువా ఈ రోజంతా నన్ను కాపాడయ్యా, నన్ను చూడయ్యా, నేను బయటికి వెళ్తున్నా, నాకు సహాయం చేయి, నన్ను పోషించయ్యా, నేను కష్టంలో ఉన్నా, నా మీద జాలి చూపిస్తున్నావు, నా మీద కనికరం చూపిస్తున్నావు, నేను కూడా ఇతరుల పక్షంగా, ఇతరుల ఎడల ఆ విధంగా నేను కనికరపడి నీ బిడ్డగా నిన్ను పోలి నడవడానికి సహాయం చేయండి అని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఈ వాక్యము దేవుడు దీవించినగాక. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా ఈ వాక్యాన్ని వింటుంటే దయచేసి ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థన చేసుకుని వ్యక్తిగతంగా మీకు మీరే, ప్రభువా ఈ రోజంతా నన్ను కాపాడమని అడగండి. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారికి వందనాలు నా ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు నాయన. మీరు మాకు తండ్రిగా ఉన్నారయ్యా, చాలయ్యా. యేసయ్య ఎక్కడో పడి ఉన్న మమ్మల్ని మీరు రక్షించారయ్యా, మాకు రక్షణ ఇచ్చారు నా ప్రభా. ఈ రక్షణ మేము నిర్లక్ష్యం చేయకుండా నువ్వు చూస్తున్నావని, మీరు మమ్మల్ని పోషిస్తున్నారని, మీరు మా యందు కనికర పడుతున్నారని తెలుసుకుని మీకు ప్రియమైన బిడ్డల వలె ఉండడానికి సహాయం చేయండి. యేసయ్య ఎన్నోసార్లు మేము తప్పిపోయాం, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకోండి అయ్యా. మీకు వందనాలు. యేసు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఈరోజు వారు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు సహాయం చేయండి. ఎవరు సమస్యలో ఉన్నారో వారిని దీవించండి, వారి సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఎవరైతే బలహీనలుగా ఉన్నారో బలపరచండి అయ్యా. ఎవరైతే అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారో వారిని కూడా ముట్టి స్వస్థపరచండి. మేమందరం కూడా నా ప్రభా నీ వైపు చూస్తూ నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని, మేము నా ప్రభా విమోచింపబడిన బిడ్డలం, మేము నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.